పితృభక్తి, కొడుకు ధర్మం. బట్టి విక్రమార్క, బేతాళ కథ. పూర్వం ఒక నగరంలో వసంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు పేరు ధర్మశీలుడు. చిన్ననాటి నుండి అతను తండ్రిని దేవుడిలా గౌరవించేవాడు. ఎప్పుడూ విధేయతగా ఉండేవాడు. ఒకరోజు వసంతుడు చాలా బాధతో అన్నాడు, గ్రేటర్ దేన్, నా జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఈ లోకాన్ని వదిలేయాలని ఉంది. అప్పుడు కొడుకు అతనిని ఆపాలనుకున్నాడు. కాని తండ్రి నిర్ణయం కఠినంగా ఉండి అడవిలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. కొడుకు కూడా ఆయన వెంట వెళ్లాడు. అడవిలో తండ్రి ఇలా అన్నాడు, గ్రేటర్ దేన్, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. ఇది నా నిర్ణయం. ధర్మశీలుడు తండ్రితో పాటు ఉండిపోయాడు. తండ్రి రాత్రిపూట బయటకు వెళ్ళిపోయాడు. ఉదయం కొడుకు లేచి వెతికాడు. బోలెడంత దూరం వెళ్లి తండ్రిని కనిపెట్టాడు. తండ్రి ఆశ్చర్యంతో, ఇంత ప్రేమ, ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అన్నాడు. నిజమైన కొడుకు నీవే అని కౌగిలించుకుని అతన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. బేతాళుడి ప్రశ్న. ఈ కథలో గొప్పవాడు ఎవరు? తండ్రి తన కొడుకును పరీక్షించాడని ఆయన గొప్పవాడా? లేక తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా సేవ చేసిన కొడుకే గొప్పవాడా? విక్రమార్కుడి సమాధానం. తండ్రి తన కొడుకును పరీక్షించటం కేవలం ఒక సంకల్పం. కాని కొడుకు తన మనస్సులో కలిగిన పితృభక్తిని పాటించటం, తన ధర్మాన్ని నిలబెట్టుకోవటం నిజమైన గొప్పతనం. కనుక ధర్మశీలుడే నిజమైన మహనీయుడు. బేతాళుడు నవ్వి మాయమైపోయాడు. విక్రమార్కుడు మళ్లీ తిరిగి Thanks for watching. Please subscribe.